చెప్పండి ఇక్కడ వరకు దేనికొచ్చారు? వెళ్తే చాటింగ్ చేస్తుంటే ఎమ్మడే సెల్లుకి గుంజుకున్నా. ఎవరి దగ్గర నుంచి? మా భార్య దగ్గర నుంచి. ఇది జరిగి ఎంతకాలం అయిందండి ఈ సంఘటన? మే 5. అంతకుముందు కూడా ఒకసారి దొరికింది మేడం, ఎలక్షన్ల మూమెంట్లో. వచ్చేస్తే మా రూమ్ పక్కల అంతా మా ఊరోళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటే కొనాడు నైట్ వేరే అతను ఇంట్లోకి రాగా చూసిండ్రు. చూస్తే పట్టుకున్నారు. పక్కనే మా చెల్లె ఉంది, మా బావ ఉన్నాడు, మా ఊరు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కాదనేసి పక్కన ఇంకా కొద్దిగా దూరంలో వేరే అతను ఉంటాడు, అతను రప్పించుకోయింది. తొమ్మిది నెలల తర్వాత వచ్చి మళ్ళా చేసుకుంటూ ఉన్నది. మళ్ళా తన ప్రవర్తన మారతాలకు గట్టిగా అడిగితే మళ్ళీ లొల్లి పెట్టుకొని పోయేది. ఇట్లా 2-3 మాటలు పోయేది. సో 2-3 సార్లు ఇంతకు ముందు కూడా వేరే మగాళ్ళతో మాట్లాడటం కానీ చాటింగ్ చేయటం కానీ మీరు చూశారు. విడాకులు ఇస్తా అని చెప్పేసి అన్నది. అన్నాక మళ్ళీ నెల తర్వాత ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మేము భార్య రాలేదు, సాక్ష్యాలు రాలేదు. సరే, ఆవిడకు 9 నెలలు 10 నెలలకు మళ్ళీ రావడం అలవాటే కదా, వెయిట్ చేయొచ్చుగా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఎట్లా అనుకున్నా అంటే మొన్న మా పాప మెచ్యూర్ అయింది, అయినా రాలేదా? రాలేదు. అందుకొరకే అసలు ఇంత దారుణమైన తల్లిని నేను ఎక్కడ చూడలే. అబ్బాయిలను వదిలేసి వెళ్ళటం మీరు, ఆడపిల్లల్ని వదిలేసి వెళ్ళటం మీరు. ఆడపిల్లలు ఎదిగేటటువంటి వయసు ఉన్నటువంటి ఆడపిల్లల్ని తల్లి దగ్గర నుంచి చాలా ప్రేమను కోరుకుంటారు. ఈ ఎదిగేటటువంటి వయసులో తల్లి దగ్గర నుంచి ఏదో కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద మనిషి అయినటువంటి ఆడపిల్లను కూడా చూడటానికి రానటువంటి ఆవిడ ఎప్పటికైనా ఆవిడ కనువిప్పు మార్పు వస్తుంది అనేటువంటి నమ్మకం మనకు లేదు. పాప ఒక సీన్లో ఉన్నప్పుడు అది ఓన్లీ స్త్రీలకు మాత్రమే అర్థమవుతుంది. ఫస్ట్ టైము పిల్లలు చాలా టెన్షన్ పడతారు, భయపడతారు కూడా. సో అట్లాంటి బేసిక్ నాలెడ్జ్ కూడా మహాతల్లికి లేదు అన్నప్పుడు చాలా అసహించుకోవాల్సిన క్యారెక్టర్ ఏమో అనిపించింది నాకైతే. ఇంకెందుకు, ఆవిడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆ పిల్లలకైతే. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం నేను ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను, రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను మేడం ఇక్కడ హైతనగర్ దగ్గర మేడం. హైతనగర్ దగ్గర నుంచి. చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు? ఇంతకుముందుకు ఒక మెసేజ్ దగ్గర పనిచేసేవాళ్ళం. ఓకే. అయితే డౌట్ వచ్చేసి బంద్ చేసిన తర్వాత ఇంకా మనకు ఆడ నచ్చలేదు, బంద్ చేసినాం. బంద్ చేసిన తర్వాత వేరే తోనికి పనికి పోతున్నాం. వేరే తోనికి పనికి వెళ్తుంటే నేను మా నాన్నకు బాక్స్ ఇచ్చడానికే వెళ్ళాను. వాచ్మెన్ అంటే వస్తా కొద్దిగా ఇంటికి దూరంలోనే బండి అయిపోయింది. ఇంటి దగ్గరికి వెళ్తే చాటింగ్ చేస్తుంటే ఎమ్మడే సెల్లుకి గుంజుకున్నా. ఎవరి దగ్గర నుంచి? మా భార్య దగ్గర నుంచి. ఇంకా చాటింగ్ చేస్తూ మీరిద్దరు కలిసే వెళ్ళే వాళ్ళ పనికి. సో అక్కడ మీకు ఓనర్షిప్ తోటి కొంత ఇబ్బంది అయ్యింది, మీ వైఫ్ క్యారెక్టర్ తోటి. అందుకని మీరు వేరే చోటకి షిఫ్ట్ అయిపోయారు. అక్కడ ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతుందా? అక్కడ ఫోన్ ఇంటి దగ్గర చాటింగ్. ఓకే. చాటింగ్ చేస్తుంటే దొరికింది. దొరికితే మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2010. 10లో అయింది. 15 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు. ఓ పాప హాస్టల్లో ఉంటుంది, ఓ పాప నా దగ్గర ఉంది. ఓకే సార్. ఇది జరిగి ఎంతకాలం అయిందండి ఈ సంఘటన? మే 5. ఏది మొన్న ఈ సంవత్సరమా? మే 5లో దొరికింది. 14 ఏళ్ళు మీరు బాగానే ఉన్నారా? 15 ఏళ్ళు? అంతకుముందు కూడా ఒకసారి దొరికింది మేడం, ఎలక్షన్ల మూమెంట్లో. అయితే అప్పుడు నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది. నేను మా ఊర్లో ఉన్నా, రూమ్ కిరాయి కడతా అని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసింది. వచ్చేస్తే మా రూమ్ పక్కల అంతా మా ఊరోళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటే కొనాడు నైట్ వేరే అతను ఇంట్లోకి రాగా చూసిండ్రు. చూస్తే పట్టుకున్నారు. పట్టుకుంటే భయమై రమ్మని అన్నారు. భయమై రమ్మని అంటే పక్కనే మా చెల్లె ఉంది, మా బావ ఉన్నాడు, మా ఊరు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కాదనేసి పక్కన ఇంకా కొద్దిగా దూరంలో వేరే అతను ఉంటాడు, అతను రప్పించుకుంటే వాళ్ళే పట్టుకున్నారు. నేను ఊర్లోనే ఉన్నా. ఇంకా ఆ నుంచి ఇంకా పారిపోయింది. 9 నెలల తర్వాత వచ్చింది. 9 నెలల తర్వాత వచ్చి మళ్ళా
చేసుకుంటూ ఉన్నది. మళ్ళా తన ప్రవర్తన మారతాలకు గట్టిగా అడిగితే మళ్ళీ లొల్లి పెట్టుకొని పోయేది. ఇట్లా 2-3 మార్లు పోయింది. 2-3 సార్లు 2-3 మార్లు పోయింది. ఇంకా మొన్నసారి దొరికింది, నా కళ్ళతో దొరికింది. సో 2-3 సార్లు ఇంతకు ముందు కూడా వేరే మగాళ్ళతో మాట్లాడటం కానీ చాటింగ్ చేయటం కానీ మీరు చూసారు? అంటే నేను చూడలేదు, వేరే అతను అప్పుడు నాకు ఆపరేషన్ అయినప్పుడు అయితే మా వాళ్ళు పట్టుకున్నారు. అంటే మా అమ్మ నాన్న కాదు, మా ఊరోళ్ళు, మా బావ. ఒక నిమిషం అండి, పట్టుకోవటం అనేది వేరే మగాళ్ళతో పాటు ఉన్నప్పుడు పట్టుకోవడం, ఫోన్ మాట్లాడటం వేరే మొగాలతో ఉన్నప్పుడు పట్టుకోవడం. ఇంట్లో ఆ రోజు ఇంటికి పిలిపించుకుందంట, భయం పైగా వేస్తుందని వెళ్ళిపోతుంది, చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఎప్పుడుకో చుట్టాలు వస్తుంది. సరే, పట్టేసుకున్నారు. అర్థమైందిలేండి. ఆ తర్వాత 9 నెలల తర్వాత మళ్ళా డౌట్ వచ్చి బంద్ చేసినాం. వేరే తొనుకోతున్నాం. వేరే తొనుకోతుంటే నువ్వు ఎప్పుడు అనుమానిస్తావు అది అని అన్నది. అన్న తర్వాత ఆ రోజు అట్లా చాటింగ్ చేసేటప్పుడు దొరికింది. వీళ్ళందరూ ఎవరండి? అంటే ఇతని వరకు అర్థమైంది, మిగతా వాళ్ళు ఎవరు? ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ, పని ఎలా చేసుకోవాలి, పరిచయం పని చేసాకనే మా ఊరోళ్ళు అందరం కలిసి ఇట్లా రూమ్లలో ఉంటుంటాం సార్. వాళ్ళతో పరిచయాలు ఇవన్నీ? వాళ్ళతో ఏం పంచాది లేదు, ఆ పరిచయాలు మా ఊరోళ్ళే. ఆవిడ కనెక్షన్ ఎవరితో పెట్టుకుంది అని అడుగుతుంది. వేరే అతనితో వేరే అతను అంటే పని చేసే చోటు ఉండే అతనా? మాతో పని చేస్తాను కాదు. ఇప్పుడైతే మాతో మేము అతని దగ్గర మేము పని చేసేవాళ్ళం, ఓనర్లతోటే డైరెక్ట్ గా. ఓకే. వాళ్ళ అబ్బాయితో. అది జరిగింది. అయితే చాటింగ్ చేస్తే దొరికింది, పోయింది. పోయినాక కేసు పెట్టింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, దొరకపోతే నీవే ఏం చేసినావు, చంపేసినావు అది అన్నారు. అంటే నేను హైతనగర్ పిఎస్లో పోయి కేసు పెట్టిన, మిస్సింగ్ కేసు. మిస్సింగ్ కేసు పెడితే ఆ రోజు సాయంత్రం పట్టుకొచ్చి మీ భార్య మీ అత్తమ్మ వాళ్ళతోనే ఉందంటే నేను అడిగితే లేదన్నారు కదా సార్. అంటే ఫస్ట్ చెప్పేసిన కదా, లేదన్నారు. నేను చెప్పేసిన తర్వాత అక్కడ ఎవరికి వెళ్ళారంట, వాళ్ళ అనిత అని ఒక మా వదిన ఉంటుంది, అక్కడికి వెళ్ళారంట. అక్కడ నుంచి ఆ రోజు సాయంత్రం వచ్చినాక పోలీసులు చెప్పిండ్రు, ఫోటో చూపించిండ్రు, మీ అత్తమ్మ ఇడికి పోలీస్ స్టేషన్ కాడికి వచ్చిందని ఫోటో చూపించిండ్రు. తీసుకెళ్ళిన తర్వాత ఇది మన వెస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, మహిళా పోలీసులు, ఆడ కేసు పెట్టింది. కేసు పెడితే కౌన్సిలింగ్ రాసింది. కౌన్సిలింగ్ కాడికి పోయి చూపించారు. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? నా దగ్గరనే ఉన్నారు. కౌన్సిలింగ్ రాస్తే అక్కడికి వెళ్ళా, అక్కడ ఇవి చూపించా. మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ ఉమెన్ పోలీస్ స్టేషన్కే మళ్ళీ అక్కడ చూపించినాక వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు కదా, ఏమంటుంది ఆవిడ? నాకేమో అతను మళ్ళీ కేసు రిటర్న్ తెచ్చేసుకుంది. కౌన్సిలింగ్ అనగానే రిటర్న్ తెచ్చేసుకుంటుంది, మీరు ఇవి చూపిస్తారని. చూపించొచ్చిన ఆల్రెడీ, చూపించేస్తే మళ్ళీ పిలిపిస్తాం అన్నారు. మళ్ళీ పిలిపిస్తే ఇంకా ఏమో వెళ్ళలేదు, క్యాన్సల్ చేసుకొచ్చుకోయింది. మళ్ళీ వెస్ట్ జోన్లోనే మళ్ళీ పిలిపిస్తే ఆడ చూపించినాక 4 రోజులు టైం పెట్టి మేడం, నేను సాక్ష్యాలు తీసుకొస్తా, నన్ను కొట్టింది, విడాకులు ఇస్తాను. విడాకులు ఇస్తాను, మా భార్య నేను కొట్టినా కదా, విడాకులు ఇస్తా అని చెప్పేసి అన్నది. అన్నాక మళ్ళీ నెల తర్వాత ఫోన్ చేస్తే మేము భార్య రాలేదు, సాక్ష్యాలు రాలేదు, మీరు లాయర్తో పోయి లాయర్ నుంచి మాకు పంపించండి, మేము కేసు చేస్తాం. అంటే మన దగ్గర డబ్బులు లేవుగా మేడం. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు నా దగ్గరనే ఉన్నారు. 2 పిల్లలు నీ దగ్గర ఉన్నారు. ఆవిడ ఎక్కడ ఉంది ఇప్పుడు? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఎంతకాలం బట్టి, ఎన్ని రోజులు బట్టి? మే 5 తారీఖు పోయింది. అప్పటి నుంచి దూరం ఉంది. ఏమైనా నోటీసులు ఏమైనా పంపించిందా మీకు? ఏం పంపించలేదు. పోలీస్ స్టేషన్ కేసులే నడుస్తున్నాయి ఇప్పటికి, కానీ కౌన్సిలింగ్ దగ్గర డ్రాప్ అయిపోతుంది, కంటిన్యూ అవ్వట్లా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.